కూటమిలో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కానీ కోడి రామూర్తి స్టేడియం నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ధర్మాన సమాధానం చెప్పాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళంలో కోడి రామూర్తి స్టేడియాన్ని బుధవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ క్లబ్ సభ్యులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది జాతీయ స్థాయి క్రీడాకారులను అందించిన స్టేడియం శిథిలావస్థకు చేరుకోవడంతో నాటి టీడీపీ ప్రభుత్వం పునర్నిర్మాణానికి పూనుకుందన్నారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ధర్మాన ఎన్నికల ముందు పనుల జాప్యంపై నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నిజంగా ధర్మానకు స్టేడియంపై చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పాలన రావాలంటే మళ్లీ బాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని బతికించుకుని నగరంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గొండు శంకర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నాకు మీరు అందరూ ఓట్ చేసి నాకు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఓట్ చేసి ఒక అవకాశం ఇచ్చినట్లయితే వీలైనంత తొందరలో నేను స్టేడియం అందుబాటులో తీసుకొచ్చి నా ప్లాన్ శ్రీకాకుళం నేషనల్ గేమ్స్ ఎందుకు ఆతిథ్యం ఇవ్వకూడదు. అసలు సరైన ఎక్విప్మెంట్ లేదు సార్. అందుకే ఈ ట్రాక్ మీద రానున్న 5 సంవత్సరాల్లో నేను నేషనల్ గేమ్స్కి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ఆతిథ్యం ఇచ్చే విధంగా నేను తీర్చిదిద్దుతానని అందరికీ తెలియజేసుకుంటాను. మీరందరూ కూడా యువకుడినైన నాకు జనసేన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి నాకు ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు ఎంతోమందిని చూశారు చాలామంది. ఈసారి ఒక యువకుడు గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ యువకులందరూ కూడా అలాగే మీరు కూడా స్ప్రెడ్ చేయాలి. మనకు జరిగిన అన్యాయం రేపు అందుకు ఒక్కసారి మార్పు ఇస్తే నేను ఈ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను. తర్వాత కూడా చాలా మంది చాలా వచ్చి ఫీజులు కట్టుకుని చదువుతాను సార్. నోటిఫికేషన్ మమ్మల్ని రిలీజ్ చేశారు, ఎగ్జామ్స్ రాశారు. తర్వాత ఇప్పుడు గ్రౌండ్ పెట్టలేదు సార్. ఇప్పటి నుంచి గ్రౌండ్ ట్రైనింగ్ అవుతూనే ఉన్నారు. అది ఎన్నో అందరూ పెట్టిస్తే కొంత రిలాక్స్ అవుతుంది. లేదంటే ఇంకా అలా ఈ ట్రాక్ కూడా సమస్యలన్నీ 1 ఇయర్లో అధిగమిస్తారు. 1 ఇయర్లో అన్ని గాడీలో పెడతారు. ఈ సమస్యలన్నీ దయించి ఒక రిప్రజెంటేషన్లో రాయరా. అదేదో మీకు 45 మందికి అన్యాయం జరిగింది అన్నారు కదా, అది నాకు ఇస్తారా? నవీన్